నిన్నటి రోజున కున్నూరు గ్రామంలో వడ్డల పార్టీ వారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అభివృద్ధి సంక్షేమం ఈ రాష్ట్రంలో కుంటుపడింది, అభివృద్ధి జరగట్లేదని చెప్పనేసి ఒక కేటీఎం బ్యాచ్ని పెట్టి మాట్లాడించడం జరిగింది. కేటీఎం బ్యాచ్ ఒకటే చెప్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తూ ఉంది. ఈరోజు అభివృద్ధి సంక్షేమం సమపాలనలో నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా మా వేమిరెడ్డి దంపతులు ఆధ్వర్యంలో ఈ కోవూరు నియోజకవర్గాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టిన ఘనత మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికే దక్కుతుంది. ఎక్కడ చూసినా మీకు నా కిషోర్ బాబు అన్నట్టు మీరు కళ్ళున్న కబోతులు. వాస్తవంగా ఈరోజు మైపాటు నెల్లూరు రోడ్డు కనబడట్లేదా? ఇంకో కొద్ది రోజుల్లో ముదిర్తిపాలెం కాజ్వే ప్రారంభించబోతున్నారు, ప్రజలకు అంకితం చేయబోతున్నారు మా ఎమ్మెల్యే గారు. ఈ విధంగా పనులు చేసుకుంటూ పోతుంటే ఎక్కడ గ్రామాల్లో చూసినా సీసీ రోడ్లు, డ్రైన్లు అయితేనేమి సొంత నిధులతో మిషన్లు పెట్టి కాలువల పూడికలు తీయించిన ఘనత మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి దక్కుతుంది. నెంబర్ 1 ఈ రాష్ట్రంలో ఒక మహిళా ఎమ్మెల్యే అయ్యుండి బీఫామ్ తీసుకున్న 45 రోజుల్లో, రాష్ట్ర దేశ చరిత్రలో లేదు, బీఫామ్ తీసుకున్న 45 రోజుల్లో 55,000 మెజార్టీ తీసుకొచ్చి నెంబర్ 1 ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎమ్మెల్యే ఘనత మా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి దక్కుతుంది. కాబట్టి అవాకులు చవాకులు పేలకుండా హుందాతనంగా రాజకీయాలు చేయమని కోరుతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, మా గ్రామంలో ఒక ఆయన నోరెత్తాడు, అట్ట మట్టేసాడు కిషోర్ బాబు, అట్ట గ్రాములేసి అభివృద్ధి చేసామని చూపిస్తున్నారని చెప్పనేసి మాట్లాడాడు. అయ్యా, అట్ట మట్టేసామో లారీలు తీసుకొచ్చి గ్రామస్తులు చూస్తా ఉన్నారు. ఎన్ని టిప్పర్లు తోలింది, ఎన్ని డొంకలకి గ్రావులు తోలింది. నువ్వు గడ్డపార ఎత్తుకోపు లోడు చూడు, ఎన్ని ఇంచులకు గ్రావులు వేసి ఉండేది. నీ వల్ల కాదు, నువ్వు లాడలేవు. నువ్వు మనిషిని తీసుకొని పోయి లోడిచ్చి చూడు. ఒక్కో రైతు వస్తాడు, అన్నా మాకు ఆడ గుంటలు ఉన్నాయి, ఒక టిప్పర్ పంపించన్నా అంటే ఆడకి టిప్పర్లు పంపించి ప్రతి గ్రావిల్ రోడ్డు రైతులు ఒడ్లు తోలుకునేదానికి ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళందరికీ గ్రావిల్ రోడ్లు తోలిచ్చి ఈరోజు శ్మశానంకి 10 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు వేసిన ఘనత కిషోర్ బాబు కాదా? మీకు కనపడటం లేదా? రాణా ప్రతాప్ సింగ్ కాలనీలో 5 లక్షలు పెట్టి మీ వల్ల జొన్నవాడ కామాక్షమ్మ భూమిలో నుంచి దారి వాళ్ళు ఎప్పటాంచో వాళ్ళ కళ, రాణా ప్రతాప్ సింగ్ కాలనీ కళ, వాళ్ళ యానాదులు పాపం రింగు రోడ్డు తిరిగి రాలేక మాకు ఇబ్బందిగా ఉందనంటే దాన్ని చేయించిన ఘనత కిషోర్ బాబు కాదా? దానికి సిమెంట్ రోడ్డు వేయించిన ఘనత కిషోర్ బాబు కాదా అని అడుగుతున్నాం. మీకు కనపడడం లేదా? కున్నూరు శ్మశానం, కున్నూరులో చెరువు ఆధునీకరణ, మూలపాడు శ్మశానం, అంకమ్మ సత్రం శ్మశానం, ఇవన్నీ చేసిన ఘనత కిషోర్ బాబు కాదా అని అడుగుతున్నాం. అదేవిధంగా దేవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. పార్టీలు మారారని సివి శేషారెడ్డి కాడ తిరిగాడు, పోలంరెడ్డి కాడ తిరిగాడు, ఆదాల ప్రభాకర్ రెడ్డి కాడ తిరిగారని. సివి శేషారెడ్డి గారి కాడ తిరిగాడు వాస్తవమే, పార్టీ మారాడు వాస్తవమే. సివి శేషారెడ్డి కాడ తిరిగితే ఆయనకి సీటీన పక్షంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి చేశాడు, పార్టీ అధిష్టాన నిర్ణయం అది. అక్కడి నుంచి స్వతంత్ర భారతదేశంలో నాయకుడు అనేవాడు ఎవరు ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీలోకి పోయే హక్కు ఉంది, కావచ్చు. దమ్మున్న నాయకుడు 2004 నుంచి 2026 వరకు సోమరాజుపల్లిలో అతను ఒక కింగ్ మేకర్ గా ఉన్నాడు. ఎందుకంటే మొన్న ఈ మధ్య వాళ్ళ సత్యమణిని సర్పంచ్ గా నిలబెడితే 10కి 10 వార్డులు గెలుచుకొని 450 ఓట్లు మెజార్టీ తీసుకొచ్చిన నాయకుడు అతను. అతనేమి తెలుగుదేశం పార్టీ గెలిచి అధికారంలోకి పోయిన తర్వాత రాలా, వైసీపీ నుంచి ముందుగానే వచ్చాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అని ఆలోచించకుండా ముందుగా వచ్చాడు. మీరు అతని గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. అదేవిధంగా పొర్లు కట్టలో కాంట్రాక్టుల్లో లక్షలు దోవేశాడని చెప్పని మాట్లాడతారా మీరు? మీ పార్టీ నాయకులు
ఎవరు చేయకపోతే, ఆ పొర్లు కట్ట పని ఎవరు చేయకపోతే ముదివర్తిపాలెం, కొమరిక, రావూరు, కున్నూరు అతను చేయకపోతే ముంపు గురుమయ్యేది. అతను చేశాడు, నష్టానికి పని చేసి వచ్చిన నాయకుడు అతను. అతని గురించి మాట్లాడతారా మీరు? ఇంకోటి, పవన్ రెడ్డి గారు ఎవరో తెలియదంట. పవన్ రెడ్డి గారు ఎవరో తెలియదంట. మీకు తెలియాలా? ఏకుళ్ళు పవన్ రెడ్డి గారు ఇందుకూరుపేటలో చదివాడు, గంగపట్నంలో చదివాడు, స్థానికుడు, కొత్తూరు. అతని గురించి మాట్లాడతారా? ఇంతవరకు నా జీవితంలో 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా నేను. ఇటువంటి మంచి మనసున్న మండల పార్టీ అధ్యక్షుడు నేను ఇంతవరకు చూడలా. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కలుపుకోలుగా తీసుకొని పోయే నాయకుడు అతను. అతని గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. కాబట్టి రాజకీయాలుగా చేయండి. మీరు విమర్శించండి, ప్రభుత్వం పనులు చేయలేదని చెప్పనేసి మీరు విమర్శించండి. అంతేగాని వారి వ్యక్తిగత దోషంలోకి వస్తే మాత్రం ఇక మీదట సహించేది లేదని చెప్పనేసి మనం చేసుకుంటూ జాగ్రత్త, కబద్దార్. నిన్నటి రోజున కున్నూరు గ్రామంలో వడ్డల పార్టీ వారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అభివృద్ధి, సంక్షేమం ఈ రాష్ట్రంలో కుంటుపడింది, అభివృద్ధి జరగట్లేదని చెప్పనేసి ఒక కేటీఎం బ్యాచ్ని పెట్టి మాట్లాడించడం జరిగింది. కేటీఎం బ్యాచ్ ఒకటే చెప్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తూ ఉంది. ఈరోజు అభివృద్ధి, సంక్షేమం సమపాలనలో నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా మా వేమిరెడ్డి దంపతులు ఆధ్వర్యంలో ఈ కోవూరు నియోజకవర్గాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టిన ఘనత మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికే దక్కుతుంది. ఎక్కడ చూసినా మీకు నా కిషోర్ బాబు అన్నట్టు మీరు కళ్ళున్న కబోతులు. వాస్తవంగా ఈరోజు మైపాటు నెల్లూరు రోడ్డు కనబడట్లేదా? ఇంకో కొద్ది రోజుల్లో ముదివర్తిపాలెం కాజ్వే ప్రారంభించబోతున్నారు, ప్రజలకు అంకితం చేయబోతున్నారు మా ఎమ్మెల్యే గారు. ఈ విధంగా పనులు చేసుకుంటూ పోతుంటే ఎక్కడ గ్రామాల్లో చూసినా సీసీ రోడ్లు, డ్రైన్లు అయితేనేమి సొంత నిధులతో మిషన్లు పెట్టి కాలువల పూడికలు తీయించిన ఘనత మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి దక్కుతుంది. నెంబర్ 1 ఈ రాష్ట్రంలో ఒక మహిళా ఎమ్మెల్యే అయ్యుండి బీఫామ్ తీసుకున్న 45 రోజుల్లో, రాష్ట్ర దేశ చరిత్రలో లేదు, బీఫామ్ తీసుకున్న 45 రోజుల్లో 55,000 మెజార్టీ తీసుకొచ్చి నెంబర్ 1 ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎమ్మెల్యే ఘనత మా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి దక్కుతుంది. కాబట్టి అవాకులు చవాకులు పేలకుండా హుందాతనంగా రాజకీయాలు చేయమని కోరుతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, మా గ్రామంలో ఒక ఆయన నోరెత్తాడు, కట్ట మట్టేసాడు కిషోర్ బాబు, కట్ట గ్రాములేసి అభివృద్ధి చేసామని చూపిస్తున్నారని చెప్పనేసి మాట్లాడాడు. అయ్యా, కట్ట మట్టేసామో, లారీలు తీసుకొచ్చి గ్రామస్తులు చూస్తా ఉన్నారు. ఎన్ని టిప్పర్లు తోలింది, ఎన్ని డొంకలకి గ్రావులు తోలింది. నువ్వు గడ్డపారెత్తుకోపు లోడి చూడు, ఎన్ని ఇంచులకు గ్రావులు వేసి ఉండేది. నీ వల్ల కాదు, నువ్వు లాడలేవు. నువ్వు మనిషిని తీసుకొని పోయి లోడిచ్చి చూడు. ఒక్కో రైతు వస్తాడు, అన్నా మాకాడ గుంటలు ఉన్నాయి, ఒక టిప్పర్ పంపించన్నా అంటే ఆడకి టిప్పర్లు పంపించి ప్రతి గ్రావిల్ రోడ్డు రైతులు ఒడ్లు తోలుకునేదానికి ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళందరికీ గ్రావిల్ రోడ్లు తోలిచ్చి ఈరోజు శ్మశానంకి 10 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు వేసిన ఘనత కిషోర్ బాబు కాదా? మీకు కనపడటం లేదా? రాణా ప్రతాప్ సింగ్ కాలనీలో 5 లక్షలు పెట్టి మీ వల్ల జొన్నవాడ కామాక్షమ్మ భూమిలో నుంచి దారి వాళ్ళు ఎప్పటాంచో వాళ్ళ కళ, రాణా ప్రతాప్ సింగ్ కాలనీ కళ, వాళ్ళు యానాదులు పాపం రింగు రోడ్డు తిరిగి రాలేక మాకు ఇబ్బందిగా ఉందనంటే దాన్ని చేయించిన ఘనత కిషోర్ బాబుది కాదా? దానికి సిమెంట్ రోడ్డు వేయించిన ఘనత కిషోర్ బాబుది కాదా అని అడుగుతున్నాం. మీకు కనపడడం లేదా? కున్నూరు శ్మశానం, కున్నూరులో చెరువు ఆధునీకరణ, మూలపాడు శ్మశానం, అంకమ్మ సత్రం శ్మశానం, ఇవన్నీ చేసిన ఘనత కిషోర్ బాబుది కాదా అని అడుగుతున్నాం. అదేవిధంగా దేవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు, పార్టీలు మారారని.
సివి శేషారెడ్డి కాడ తిరిగాడు, పోలంరెడ్డి కాడ తిరిగాడు, ఆదాల ప్రభాకర్ రెడ్డి కాడ తిరిగాడు. సివి శేషారెడ్డి గారి కాడ తిరిగాడు వాస్తవమే, పార్టీ మారాడు వాస్తవమే. సివి శేషారెడ్డి కాడ తిరిగితే ఆయనకి సీటీన పక్షంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి చేశాడు పార్టీ అధిష్టాన నిర్ణయం అది. అక్కడి నుంచి స్వతంత్ర భారతదేశంలో నాయకుడు అనేవాడు ఎవరు ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీలోకి పోయే హక్కు ఉంది, కావచ్చు. దమ్మున్న నాయకుడు 2004 నుంచి 2026 వరకు సోమరాజుపల్లిలో అతను ఒక కింగ్ మేకర్ గా ఉన్నాడు. ఎందుకంటే మొన్న ఈ మధ్య వాళ్ళ సత్యమణ్ణి సర్పంచ్ గా నిలబెడితే 10కి 10 వార్డులు గెలుచుకొని 450 ఓట్లు మెజార్టీ తీసుకొచ్చిన నాయకుడు అతనేమి తెలుగుదేశం పార్టీ గెలిచి అధికారంలోకి పోయిన తర్వాత రాలా, వైసీపీ నుంచి ముందుగానే వచ్చాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అని ఆలోచించకుండా ముందుగా వచ్చాడు. మీరు అతని గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. అదేవిధంగా పొర్లు కట్టలో కాంట్రాక్టుల్లో లక్షలు లక్షలు దోవేశాడని చెప్పని మాట్లాడతారా మీరు? మీ పార్టీ నాయకులు ఎవరు చేయకపోతే, ఆ పొర్లు కట్ట పని ఎవరు చేయకపోతే ముదివర్తిపాలెం, కొమరిక, రావూరు, కున్నూరు అతను చేయకపోతే ముంపు గురుమయ్యేది. అతను చేశాడు, నష్టానికి పని చేసి వచ్చిన నాయకుడు అతని గురించి మాట్లాడతారా మీరు? ఇంకోటి, పవన్ రెడ్డి గారు ఎవరో తెలియదంట. మీకు తెలియాలా? ఏకుళ్ళు పవన్ రెడ్డి గారు ఇందుకూరుపేటలో చదివాడు, గంగపట్నంలో చదివాడు, స్థానికుడు, పుత్తూరు. అతని గురించి మాట్లాడతారా? ఇంతవరకు నా జీవితంలో 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా నేను. ఇటువంటి మంచి మనసున్న మండల పార్టీ అధ్యక్షుడు నేను ఇంతవరకు చూడలా. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కలుపుకోలుగా తీసుకొని పోయే నాయకుడు అతని గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. కాబట్టి రాజకీయాలుగా చేయండి. మీరు విమర్శించండి, ప్రభుత్వం పనులు చేయలేదని చెప్పనేసి మీరు విమర్శించండి. అంతేగాని వారి వ్యక్తిగత దోషంలోకి వస్తే మాత్రం ఇక మీదట సహించేది లేదని చెప్పనేసి మనవి చేసుకుంటూ, జాగ్రత్త, కబద్దార్.